కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యావేను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యావేను బట్టి నేను అతిశయించున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యావేను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యావే యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొడపెట్టగా యావే ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యావే యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యావే ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యావే భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. యావేను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ప్రియులారా, ఈ లోకంలో మనుషులు ప్రతి దానికి కూడా భయపడిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఈ లోకం అంతా కూడా ఈనాడు చాలా భయంకరంగా తయారైపోయింది, ప్రమాదకరంగా తయారైపోయింది. ఈనాడు మనిషి త్రాగేడు నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఏమైపోయిందంటే కల్తీ అయిపోయింది. అలాగే మనుషులలో కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమ లేకపోవడం వలన ఎక్కడ చూసినా ప్రపంచంలో అన్యాయము, అక్రమము, మోసము, కపటము ఇవన్నీ పెరిగిపోవడం వలన ఎక్కడ చూసినా దొంగతనములు, వ్యభిచారములు, నరహత్యలు, త్రాగుడు, సోదాలు, చంపుకోవడము, ఈ రకరకాలుగా ఒకరినొకరు హింసించుకోవడము, ఈ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా బహుగా చెడిపోవడం వలన మనుషుల్లో ఏమైపోయిందనంటే భయము కలుగుతూ ఉంది ఈ లోకంలో. చూడండి, నీవు జంతువులలో కానీ పక్షులలో కానీ స్వచ్ఛమైన ప్రేమను చూడగలుగుతావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుని ప్రేమ ఎంత స్వచ్ఛమైందో అలాగే ఈ జంతువులలో కూడా పక్షులలో కూడా అంత ప్రేమ మనం చూస్తున్నాం. ఉదాహరణకి మీరు ఒక కుక్కను చూసుకున్నారనుకోండి, దానికి కపటము తెలియదు, మోసము తెలియదు, అన్యాయం తెలీదు, కానీ అది యథార్థంగా ప్రేమ కలిగి నమ్మకంగా ఉంటుంది. అది ఏమాత్రం కూడా మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉండకుండా స్వచ్ఛమైన ప్రేమ ఈ జంతువులలో మనం చూస్తూ ఉంటాం, పక్షులలో మనము చూస్తూ ఉంటాం. కానీ మనుషుల దగ్గరకు వచ్చేటప్పటికీ అక్రమం విస్తరించుడి చేత మనుషుల్లో ప్రేమ చల్లారిపోవడం మనము చూస్తూ ఉన్నాం. ఆయన నమ్మిస్తాం. ఎందుకంటే అక్రమము పెరిగిపోయింది, అన్యాయము పెరిగిపోయింది. అందువల్ల
ఈ ప్రేమ కూడా ఏమైపోయిందండి, చల్లారిపోయింది. ఎక్కడ కూడా మనుషుల్లో ప్రేమ కనబడడం లేదు. ఆ మనుషులు ఒకవేళ ప్రేమ కలిగి ఉన్నా అది స్వార్థంతో కూడినటువంటి ప్రేమ. అందువలన ఈ లోకములో మనుషులు అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఒక భయాన్ని కలిగి ఉంటున్నారు. ఎందుకంటే దుష్టులు పెరిగిపోయారు కాబట్టి, లోకంలో చెడ్డవారు పెరిగిపోయారు కాబట్టి, పాపములు పెరిగిపోయాయి కాబట్టి. అందుకనే పౌలు గారు కూడా భయముతో జీవించాడు. ఈ లోకంలో మనుషులు మనం చూస్తే, ఉదాహరణకి హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. మొన్న ఒక ఆవిడ హాస్పిటల్ అంటే భయపడిపోతుంది. కారణం ఏంటంటే హాస్పిటల్లో కొంచెం బాగోలేకపోయినా హాస్పిటల్కి వెళితే ఆ సమస్య చిన్నదైనా కానీ నీకు అది పోయింది, ఇది పోయింది, అది పాడైంది, ఇది పాడైపోయింది అని చెప్పి ఏమండి లేని జబ్బులు కూడా క్రియేట్ చేసి బిల్లులు రాసి బోరు డబ్బులు వసూలు చేయడం. కొన్ని చోట్లయితే తెలియకుండానే లోపల కిడ్నీలు కూడా తీసేస్తున్నారు. అవి ఎప్పటి నుండో జరుగుతూ ఉన్నాయి. రకరకాలుగా జరుగుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి హాస్పిటల్ అంటే భయపడుతున్నారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు రక్షకులుగా ఉండాల్సిన దానికి బదులుగా భక్షించేవారుగా మారిపోతే పోలీస్ స్టేషన్ అంటే భయపడిపోతున్నారు. ప్రతిదానికి కూడా భయమే. నువ్వు తినబోతున్నా, లేకపోతే మంచినీళ్ళు త్రాగుతున్నా అంటే అన్ని కల్తీ వచ్చేసాయి. అంటే పురుగు మందులు ఆ పంటల్లో, ఆ పంట పండించేటప్పుడు చల్లుతూ ఉన్న దానిని బట్టి కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ అన్నీ కూడా ఆహారానికి, ఆ ధాన్యంలో ఉంటాయి. అవి నువ్వు తిన్నప్పుడు ఆహారము, ఆ కెమికల్స్ నీ శరీరంలోనికి చేరిపోతాయి. అందువల్ల ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఇప్పుడు జబ్బులు పెరిగిపోవడానికి కారణం అదే. ఇప్పుడు తినే ఆహారము ఏమాత్రం కూడా మంచిది కాదు. పూర్వం ఉండేటువంటి ఆహారము చక్కగా ఈ యొక్క గేదె పేడ, పెంట లాంటివి వేసి చాలా చక్కగా పండించేవారు. మంచి ధాన్యం పండేది. ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఇన్ని పంటలు పండించాం, అన్ని బస్తాలు పండాయి, ఇన్ని బస్తాలు పండాయి అని చెప్పుకుంటున్నారు తప్ప ఆ తినే ఆహారంలో సరైనటువంటి బలము లేదు. అవి అనారోగ్యమును కలుగు చేసే ఆహారాలుగా ఉన్నాయి. అందుకని ఈనాడు కూడా మన వర్తమానం కూడా ఏంటంటే పూర్వకాలము అపోస్తులు ఎలాగైతే ఒక స్వచ్ఛమైనటువంటి ఒక మార్గంలో, నిజమైనటువంటి వాక్యము ద్వారా ఎలాగైతే వాళ్ళు నడిపించబడ్డారో ఆ పురాతనమైనటువంటి వాక్యమైన ఆహారాన్ని మనం భుజిస్తూ నడుస్తున్నాం. ఆయన నమస్తారు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చే ఆహారాలన్నీ కూడా రకరకాల రంగులు, అవి కూడా కెమికల్సే, విష పదార్థాలే, విషం. ఏమండి అంటే స్వీట్లో అన్నింటిలో రంగులు కలుపుతున్నారు, కూరల్లో రంగులు కలుపుతున్నారు. మీరు ఏదైనా హోటల్కి వెళ్ళండి, చికెన్లో రంగులు కలుపుతున్నారు, మటన్లో రంగులు కలుపుతున్నారు. అవి గొప్పగా భావిస్తున్నారు. అవన్నీ కూడా అనారోగ్యాన్ని తీసుకొచ్చేటువంటివిగా ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క ప్రపంచం అంతా ఏమైపోయిందంటే ఒక భయమును కలిగి ఉంది. అలాగే మనం యుద్ధ వార్తలు కూడా మనం వింటున్నాం. అణుబాంబులు పెరిగిపోయాయి. అణుబాంబులు మన దేశంలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, అలాగే పాకిస్తాన్, మన పక్కన ఉన్న పాకిస్తాను, అమెరికా, రష్యా, ఇలాగో కొన్ని దేశాలు ఈ యొక్క అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి. అవి ఒక ప్రాంతంలో కనుక పడేస్తే ఇంచుమించు 20-30 కిలోమీటర్ల వరకు ఏమీ కనపడదు, మొత్తం బూడిదిగా మారిపోద్ది అన్నమాట. అందువల్ల మూడవ ప్రపంచ యుద్ధం అంటే భయపడిపోతుంది. మూడవ ప్రపంచ యుద్ధం కనుక వస్తే ఈ భూమి మీద ఏమీ మిగలదని ఒక భయాన్ని కలిగి ఉంది. ఒక భయపడిపోతూ ఉన్నారు ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు రష్యా, ఆ యొక్క ఉక్రెయిన్ అనేటువంటి ఆ దేశం ఉంది, అక్కడ వార్ రాబోతూ ఉంది. వార్ ప్రారంభమైంది అంటున్నారు, యుద్ధం కూడా. కానీ దానికి అమెరికా ఆ ఉక్రెయిన్ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే బ్రహ్నాం గారు 7 దర్శనాలు చూశారు. ఆ 7 దర్శనాలలో 6 ఆల్రెడీ నెరవేరాయి. అంటే స్త్రీలు ఏ విధంగా దిగజారిపోతారు,
పురుషుడు ఏ విధంగా బలహీనుడైపోతాడు. మీకు అర్థమైందా? ఆ తర్వాత టెక్నాలజీ ఎలా పెరిగిపోద్ది, ఆ తర్వాత ఈ యొక్క అమెరికాని ఏలడానికి స్త్రీ ఎలా వస్తుంది. ఇలాగా ఆయన 6 దర్శనాలు 7 దర్శనాలు చూశాడు. 6 దర్శనాలు నెరవేరాయి. టెక్నాలజీ కూడా ఎప్పుడు చూశాడు ఇవన్నీ అంటే 1933లో చూశాడు. ఆయన కారు డ్రైవర్ లేడు, వెనక కూర్చొని ప్యాకాట్ ఆడుకుంటున్నారు, కారు వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది, డ్రైవర్ లేకుండానే కారులు వెళ్ళిపోతున్నాయి, కోడిగుడ్డ ఆకారంలో ఉన్నాయని చెప్పాడు ఆయన. ఈనాడు కూడా కోడిగుడ్డ ఆకారంలో వచ్చే కారులు. అలాగా సర్వశక్తిమంతుడు ఆయన చూయించిన ఆ దర్శనాలు 6 నెరవేరాయి 7 దర్శనాల్లో. 7వ దర్శనం ఏమిటంటే అమెరికా అది కనబడలేదని చెప్పాడు ఆయన. ఒక బూడిద కుప్పగా మారిపోయింది అన్నాడు, పెద్ద కుప్పగా. 7వ దర్శనం చూసాడు, అమెరికా బొగ్గుమని కాలిపోయి అది ఒక కుప్పగా మారిపోయింది అన్నాడు. 7వ దర్శనం కూడా నెరవేరుతుంది. 6 నెరవేరాయి, 7వది కూడా నెరవేరుతుంది. ఆ 7వది ఏమిటంటే అమెరికా కనబడకుండా పోయింది. ఇప్పుడు అమెరికా ఈ యొక్క ఉక్రెయిన్ దేశానికి సపోర్ట్ చేస్తుంటే రష్యాకి అమెరికాకి పడదు. అందువల్ల బైబిల్ ప్రకారంగా రష్యా ద్వారానే ప్రపంచానికి లేకపోతే అమెరికాకు ముప్పు ఉంది. బైబిల్ ప్రకారం బైబిల్ చెప్తుంది రష్యా ద్వారానే అమెరికా మీద అణుబాంబు వేయబడుతుంది. ఆ అణుబాంబు వేయబడినట్లయితే అది ఏమైపోతారంటే బొగ్గుమని కాలిపోతుంది. అది కనబడకుండా మరుగైపోద్ది, బూడిద కుప్పగా మారిపోద్ది. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం అనేది రాబోతూ ఉంది. ప్రపంచంలో మనుషులను చూసినట్లయితే ఎలా ఉన్నారు చెప్పండి? క్రూరంగా ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. దుష్టులు పెరిగిపోవడం వలన, దుష్టులు ఉండడం వలన నీతిమంతులు ఏమైపోతారంటే భయపడతారు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా, అలాగే చెడుతనం కూడా పెరిగిపోవడం వలన ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి భయపడుతున్నారు. సెల్ ఫోన్ అంటే భయపడుతున్నారు. కారణం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ పాపంలో పడిపోతారో ఆ యొక్క వీడియో గేములని లేకపోతే సెల్ ఫోన్లో వచ్చే అసభ్యకరమైన అశ్లీలమైన ఆ పనికి వాళ్ళ బొమ్మలు చూస్తూ, ఆ సినిమా వాళ్ళ బొమ్మలు చూస్తూ వాటి మీద మనసు కలిగి వాటిని గోళ్ళ మీద గొబ్బిల మీద లేకపోతే ఆ సెల్ ఫోన్లో పెట్టుకోవడం, వాళ్ళ బొమ్మలు ఎన్ని చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా పాపంలో పడిపోవడం వాళ్ళని బట్టి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి సెల్ ఫోన్లు కూడా ఇవ్వరు. వాళ్ళు ఏడ్చి ఢీ కొట్టుకున్నా కానీ ఏమాత్రం కూడా జాలిపడి కానీ ఏమి ఇవ్వరు. ఎందుకనంటే ఆ పిల్లలు ఆ చెడిపోయి పాడైపోయి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదని ఒక భయం అన్నమాట. అందువల్ల ప్రతి విషయంలో కూడా ఈనాడు భయం ఆవరించింది, భయం పట్టేసింది. అందుకనే ఇక్కడ చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలోనూ, అంటే ఒక భయము కాదు, అనేక భయాలు. నీ జీవితంలో అనేక భయాలు, ప్రయాణం చేస్తూ ఉంటే భయం. ఏమండి? అలాగ ప్రతి దానికి కూడా మనిషి ఈనాడు భయపడిపోతూ ఉన్నాడు. 3వ ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. 3వ ప్రపంచ యుద్ధానికి కనుక దారి తీసినట్లయితే, ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం భౌతిక శాస్త్రం మీద జరిగింది. అంటే భౌతికంగా కత్తులు, ఆ పళ్ళెలు లాంటివి తీసుకొని కత్తులతోటి అలా భౌతికంగా యుద్ధం చేశారు మొదటి ప్రపంచ యుద్ధంలో. అలా తర్వాత 2వ ప్రపంచ యుద్ధానికి వచ్చేటప్పుడు రసాయనాలు ఉపయోగించారు. 3వ ప్రపంచ యుద్ధము లెక్కలతో జరుగుతుంది. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధము చాలా భయంకరంగా ఉండబోతూ ఉంది. మీరు గమనించినట్లయితే మొట్టమొదట ఆ యొక్క మెస్సీని సిలువ వేసిన తరువాత తీతు చక్రవర్తి వచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ మీద దాడి చేసి, ఆ యెరూషలేము మీద దాడి చేసి ఆ యొక్క యూదుల్ని ఓచుకోత కోసినప్పుడు ఎక్కడికక్కడే యూదులు, ఇజ్రాయేలు ప్రపంచ నలుదిక్కులకి చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు కూడా గుంటూరు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాదులో ఉండేవారు.
ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు గుంటూరుకు వచ్చేసారు. హైదరాబాద్లో ద్రాక్ష తోటలు నాటింది ఆ ఇజ్రాయెల్లే, వాళ్ళే దాన్ని తీసుకొచ్చింది. అందుచేత ప్రపంచం నలుదిక్కులకి వాళ్ళు చెదరగొట్టబడ్డ ఆ కాలంలో, ఆ రోజుల్లో వాళ్ళు చెదిరిపోయిన తర్వాత మరలా 1914 అనుకుంటాను, అప్పుడు మరలా యుద్ధం వచ్చింది. ఈ మధ్యకాలంలో యుద్ధం రాలేదు. అలాగా మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము. అయితే మూడవ ప్రపంచ యుద్ధం అంటే చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ ఏదో కత్తులతో చంపుకోవడము, లేకపోతే బాణాలు వేసుకొని చంపుకోవడము, లేకపోతే గదలతో చంపుకోవడము కాదది. మూడవ ప్రపంచ యుద్ధం అని అంటే అది హైడ్రోజన్ బాంబులను ఉపయోగిస్తారు. ఆ యుద్ధంలో వచ్చిందంటే అది ఎక్కడైతే ఆ యుద్ధంలో కనుక ఉపయోగించినట్లయితే భూమి మీద ఇక చాలా దేశాలు కనుమరుగైపోతాయి, కనపడం. అందుకని మూడవ ప్రపంచం ఎక్కడొచ్చిద్దో అని భయపడిపోతున్నారు. దాన్నే బైబిల్లో హెర్మెగెద్దోన్ యుద్ధం అని ఉంది. హెర్మెగెద్దోన్ అనేది యుద్ధం. అది ఆ యుద్ధము కనుక వచ్చినట్లయితే ఆ అన్నిటికీ కూడా అది ముగింపు. ఆ యుద్ధం 1000 ఏళ్ల పాలనకు ఆరంభం కూడా ఆ యుద్ధం. 1000 ఏళ్ల పాలన ఆరంభమయ్యేది కూడా అక్కడే. అందువలన లోకంలో మనుషులు రకరకాలుగా భయపడిపోతున్నారు. దేనికొక దానికి, మనుషులకో, వారికో, వీళ్ళకో ఏదో విధంగా మనుషులు భయపడిపోతూ ఉన్నారు, భయముతో జీవిస్తున్నారు. ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా ప్రతిదానికి కూడా మనుషులు భయపడుతున్నారు. పిల్లలను బయటికి పంపాలన్నా, ఏమండి బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడ వీళ్ళు చెడిపోతారో, ఎక్కడ వీళ్ళు పాడైపోతారో, రకరకాలుగా ఏదో విధంగా ఒక భయం. ప్రపంచం అంతా కూడా అదే విధంగా తయారైపోయింది. ప్రతి దేశము కూడా అమెరికాలాగా తయారైపోతుంది. అమెరికా ఎలా ఉంటుందో అమెరికా వాళ్ళలాగానే వస్త్రాలు వేసుకోవడం, అమెరికా వాళ్ళలాగానే ఏమండి లిప్టిక్లు రాసుకోవడం, అమెరికా వాళ్ళలాగానే యొక్క అబ్బాయిలు కూడా పొట్టి నిక్కర్లు వేసుకుని తిరగడం, ఆడపిల్లలు కూడా పొట్టి బట్టలు వేసుకొని తిరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఒక అమెరికా అది ఒక స్టైల్గా గొప్పగా భావిస్తున్నారు. స్టైలు పాపాన్ని ఈ రోజుల్లో చాలా గొప్పగా అనుకుంటున్నారు. కాబట్టి పిల్లారా, ప్రపంచమంతా ఈనాడు ఏ విధంగా ఉందంటే ఒక భయం కలిగి ఉంది ప్రపంచం. మీకు అర్థమైందా? ఇంతకు ముందు అయినట్లయితే నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని అపోస్తలుడైన పౌలు కాలంలో అది రాయబడింది. దశలకు రాసిన పత్రికలో లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా అకస్మాత్తుగా నాశనము తటస్థించును అను. ఒకప్పుడు అయినట్లయితే అంటే అపోస్తలుల కాలంలో ఆ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ ముగింపుకి సమయానికి వచ్చేటప్పటికి, అంటే 2000 సంవత్సరాల యొక్క ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక భయం కలుగుతూ ఉంది. భయమేమి లేదని చెప్పుకోవడానికి లేదు. ఏ భయం లేదు అని చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు మన భారతదేశం ఉంది, అది కూడా భారతదేశానికి భయం లేదా? భయం ఉంది. పాకిస్తాన్ గురించి భయం ఉంది, చైనా గురించి భయం ఉంది. మరి అమెరికాకు భయం లేదా? ఉంది. రష్యాకు భయం లేదా? ఉంది. అన్ని దేశాలు కూడా భయముతో ఉన్నాయి. ఒక దేశానికి ఒక దేశము భయం కలిగి ఉన్నాయి. కాబట్టే ఎప్పుడైనా పాకిస్తాన్ మన మీద యుద్ధానికి రావచ్చేమోనని వీళ్ళు హైడ్రోజన్ బాంబులు తయారు చేసుకున్నారు. ఎప్పుడైనా భారత్ మన మీద యుద్ధానికి రావచ్చేమో, ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆ విధంగా హైడ్రోజన్ బాంబులు తయారు చేసుకున్నారు. చైనా కూడా అలాగా. ఏ దేశానికి ఆ దేశము ఆ విధంగా భయం కలిగి ఉన్నాయి. కాబట్టి ఏమండి, రేపు ఒకవేళ యుద్ధం వచ్చినా మనకి సహాయంగా ఉండడానికి బాగుంటుందని పాకిస్తాను చైనా యొక్క సహాయం కోరి చైనాతో స్నేహం కలిగి ఉంటున్నాయి. అంటే ఏదో ఒక భయాన్ని బట్టి స్నేహం చేస్తున్నారు, ఏదో ఒక భయాన్ని బట్టి స్నేహం కలిగి ఉంటున్నారు. అమెరికాతో కొన్ని దేశాలు స్నేహం కలిగి ఉంటాయి. ఎందుకంటే అది బలమైన దేశం కాబట్టి, కొంచెం నోరు గల దేశం కాబట్టి మనకి ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా కానీ
అమెరికా చక్కగా నిలబడుతుందని అమెరికాను ఆధారం చేసుకున్నటువంటి దేశాలు ఉన్నాయి. అది ఒక భయం ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటా ఉన్నాయి. ఆ ఒక భయాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా కూడా అదే విధంగా ఉంది. అయితే పిల్లరా, అటు ప్రాణభయం, లోకానికైతే ప్రాణభయం, ఎక్కడ ఎప్పుడు ప్రాణం పోద్దో అనే భయం. నీతిమంతులకైతే ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా పాపంలో పడతారో అనే భయం. ప్రాణ భయం కంటే కూడా పాపంలో ఎక్కడ పడతారు ఏంటో, చెడుతనాల్లో ఎక్కడ పడిపోతారు ఏంటో, వీళ్ళ హృదయాలు మంచివి కాదు, వీళ్ళ ఆలోచనలు మంచివి కాదు అని ఒక తల్లిదండ్రులు కానీ, ఒక సమాజము కానీ, ఒక సంఘము కానీ, ఒక పాస్టర్ కానీ, లేకపోతే నిజమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఒక సహోదరులు కానీ, ఎవరైనా కానీ, పౌలు గారు కూడా ఆ విధంగా భయపడ్డాడు. కాబట్టి పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ముగింపు సమయములో ఈ భయాలన్నిటి నుండి కూడా తప్పించడం కోసమై ఆయన రెండవసారి ఆయన చెడాయి నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అంటున్నాడు. ఆయన మనల్ని తప్పించడానికి ఆయన వచ్చాడు. ఈ ప్రపంచంలో అనేక రకాలుగా భయం ఉంది. మీకు అర్థమైందా? అనేక రకాలుగా భయం ఉంది. ఆ భయము ప్రపంచమంతా ఆ భయముతో వణిగిపోతూ ఉంది. దేశాలు వణిగిపోతూ ఉన్నాయి, దేశాలు భయపడిపోతూ ఉన్నాయి. అలాగే లోకంలో దుష్టులను బట్టి భయపడిపోతున్నారు మనుషులు. చెడ్డవారు పెరిగిపోవడం వలన, అపిత్తులు ఎక్కువగా పెరిగిపోవడం వలన, ఏమండి, అబద్ధములు ఆడేవాళ్ళు ఎక్కువ పెరిగిపోయారు, అన్యాయస్తులు ఎక్కువ పెరిగిపోయారు, త్రాగుబోతులు పెరిగిపోయారు, ఏమంటే అసూయపరులు ఎక్కువ పెరిగిపోయారు, క్రోధము కలిగిన వారు ఎక్కువ పెరిగిపోయారు, కక్ష కలిగిన వారు ఎక్కువ పెరిగిపోయారు, చెడుతనాలు ఇలాగూ రకరకాలుగా పెరిగిపోయిన దాన్ని బట్టి ప్రపంచం ఏమైపోతుందంటే ప్రపంచంలో మనుషులు భయపడుతున్నారు. అందరూ మంచివారుగా ఉన్నారు అనుకోండి, ఏ దురలవాట్లు లేకుండా, చెడ్డ వ్యసనాలు లేకుండా, చెడ్డ బుద్ధులు లేకుండా, అందరూ కూడా మంచి బుద్ధి కలిగిన వారుగా ఉంటే ఏ భయం ఉండదు. కానీ లేరు కాబట్టే ఒక భయము ప్రపంచాన్ని కమ్మి ఉంది. అందుకనే ఆ ప్రపంచం భయముతో ఈనాడు వణికిపోతూ ఉంది. ఏదైనా చిన్న యుద్ధం జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తేమో, మూడో ప్రపంచ యుద్ధం అనేది కనుక జరిగితే భూమి మీద మానవ జాతి కూడా ఉండదు, అంతరించిపోద్ది, ఇంక ఏమీ ఉండదు, భూమి మీద ఏమీ కనపడదు అనేటువంటి ఒక భయం. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ పెరిగిపోయింది ఈ రోజుల్లో. అలాంటి భయంకరమైనటువంటి టెక్నాలజీ పూర్వకాలంలో పూర్వీకులు ఇలాంటి భయాన్ని కలిగి లేరు. ఈ కొద్ది కాలంలోనే, అంటే 20వ శతాబ్దంలోనే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు నూతన కాలంలో మనం నేర్చుకున్నాం, ఎడ్ల బండి మీద నడిచేవారు, ప్రయాణించేవారు. ఆ తర్వాత వెసిలి కాలం వచ్చినప్పుడు కార్లు వచ్చాయి, అంటే యంత్రాలు వచ్చాయి. యంత్రాలు బట్టి బళ్ళు నడవడం ఆరంభించింది. మరలా లౌదీయ సంఘకాలం 7వ సంఘకాలంకి వచ్చేటప్పటికి ఏమొచ్చినాయి చెప్పండి? ర్యాకెట్స్ వచ్చేసాయి. కాబట్టి టెక్నాలజీ ఏమైపోయింది? విపరీతంగా పెరిగిపోయింది. అందుచేత ఈనాడు ఎప్పుడైతే ఈ టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగిపోయిందో చెడుతనం కూడా బాగా పెరిగిపోయింది. మంచి కంటే చెడుతనం వేగంగా వచ్చేస్తుంది. ఏదైనా ఒక మంచి విషయం జరిగితే దాన్ని అంతగా పెద్దగా ఎవరు షేర్ చేయరు, ఎవరు పంపించరు. ఇప్పుడు ఈ వర్తమానం ఉందనుకోండి, అందరూ పెద్దగా షేర్ చేయరు. రెండవ రాకడకు సంబంధించి వర్తమానం మనం మిగతా వాళ్ళకు కూడా మనం తెలియజేద్దాం. ఇదేదో మరి ఎండింగ్ గురించి, ముగింపు గురించి వర్తమానం ఇది, నా బంధువులకు, నా వాళ్ళకు ఎవరికైనా చెప్దాం ఏమండి అని షేర్ చేయరు, పంపించరు. కానీ ఏదైనా లోకంలో ఏదన్నా పెట్రోల్ పెరిగిపోయింది అనుకోండి, మీకు అర్థమైందా? లేకపోతే లోకంలో ఏమైనా జరిగినాయి అనుకోండి, ఏమైనా చెడ్డవి ఉన్నాయి అనుకోండి, అలాంటివి మాత్రం ఒక సినిమా యాక్టర్ది కావచ్చు,
లేకపోతే పబ్జి గేమ్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా పాత యొక్క ఈ పాటలు ఉంటాయి కదా, సినిమా పాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడెక్కడ సెల్ఫీలు దిగుతారు. ఏమండి, ఆ సెల్ఫీల కోసమే పనికి మళ్ళీ చింపాంజీ కటింగులు, గొర్రెబొచ్చు కటింగులు ఇవన్నీ కత్తిరించుకుంటారు, ఎలుగుమట్టు కటింగులు ఇవన్నీ కత్తిరించుకుంటారు. ఎందుకంటే సెల్ఫీల కోసం అనమాట. అవి ఫాస్ట్గా పంపించేస్తుంటారు. ఎందుకంటే చెడు ఏమైపోతుందని చెప్పండి, చాలా వేగంగా పంపించేస్తారు ఒకరికొకరు. ఒక ఫ్రెండ్ నా ఫోటో షేర్ చేసాను చూడరా, ఆ ఫ్రెండ్కి పంపరా, లేకపోతే మా బావకు పంపరా, మా అక్కకు పంపరా, మా డాడీకి పంపరా, నేను ఎలా ఉన్నాను, మొన్న వచ్చి కొనిచ్చెళ్ళాడు కదా బట్టలు, లేకపోతే మా అమ్మ కొనిచ్చెళ్ళింది కదా, ఆ బట్టలు నాకు ఎలా ఉండే చూస్తారో ఒకసారి పంపించు. ఇవి మాత్రం చాలా చక్కగా షేర్ చేసుకుంటుంటారు. పిల్లల గురించి షేర్ చేసుకుంటారు కొంతమంది, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ అత్తగారికో, లేకపోతే వాళ్ళ మామగారికో, లేకపోతే భర్త గురించి, వాళ్ళ అమ్మగారికో, నాన్నగారికో, వాళ్ళకో వీళ్ళకో, బంధువులకో, వాళ్ళకో వీళ్ళకో, ఎక్కడున్నా ఎక్కడికైనా వెళ్తారు షికారుగా, ఫోటోలు తీయించుకుంటారు. అవి అందరూ పంపుతూ ఉంటారు చాలా చక్కగా. కానీ వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి, పంపరు. మనకు అది అంత ఇంపార్టెంట్ కాదు, మనం ఇంపార్టెంట్ అనుకుంటారు. ఏదైనా మంచి డ్రెస్ కొనుక్కున్నారు అనుకోండి, దాంట్లో దిగి అందరికీ పంపుతూ ఉంటారు. అంటే వ్యర్థమైనవి, పనికి మాలినవి, అనవసరమైనవి చాలా వేగంగా మనుషులు స్పందించి వాటిని పంపుతూ ఉంటారు. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి ఆ రక్షణకు సంబంధించినటువంటి వర్తమాన విషయంలో మాత్రం, వాక్య విషయంలో మాత్రము ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఆ విధంగా కొనసాగుతూ ఉంటారని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ రోజుల్లో చెడు అనేటువంటిది, లేకపోతే లోక సంబంధమైనది, వ్యర్థమైనవి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ పంపుతూ ఉంటారు. కానీ మనుషులు ఆ కదలిక వచ్చేస్తుంటుంది. కానీ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకి ఏ కదలిక ఉండదు. దాన్ని ఇతరులు పంపించాలి, వాడు కూడా రక్షించబడితే బాగుండు అని ఆలోచన ఉండదు. వాళ్ళని మేము ఎలా ఉన్నామో మమ్మల్ని చూడండి అని వాళ్ళని కనబరుచుకోవడానికి చూస్తూ ఉంటారు తప్ప సర్వశక్తిమంతుని గురించి ఏమీ తెలియచేయాలనేటువంటి జ్ఞానం లేకుండా ఆ విధంగా నడుస్తూ ఉన్నటువంటి లోకాన్ని మనం చూస్తున్నాం. లోకంలో అంతా కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనుషులు కూడా ఈనాడు చాలా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఫేస్బుక్ ద్వారా నేరాలు పెరిగిపోయాయి, వాట్సాప్ల ద్వారా నేరాలు పెరిగిపోయాయి. ఫేస్బుక్ల ద్వారా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు ఎక్కువైపోతున్నాయి. ఎవరో అమ్మాయి ఫోటో పెట్టుకొని మాట్లాడతారు, ఈ అమ్మాయి ఎవరు నాతో బాగా మాట్లాడుతుందని ఇన్వాల్వ్ అయిపోతాడు, చివరికి ఇరుక్కుపోతున్నారు. రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి, రకరకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అందువలన ఈ యొక్క సెల్ ఫోన్ అంటే ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఒక భయంకరమైన స్థితిలో ఈ ప్రపంచము ఉంది. భయపడుతున్నాడు మనిషి, ఒకరినొకరు నమ్మలేకపోతున్నారు. ఎవరేం చేస్తారు, ఎవరు మోసం చేస్తారు, దోచుకుంటారేమో, అన్యాయం చేస్తారేమో. అందుకని రోడ్డు మీద వస్తున్నా వెళుతున్నా, ఏమండి నీ దగ్గర ఏదన్నా 50,000 రూపాయల ఏదైనా కట్ట ఉందనుకోండి, నువ్వు ఆ బ్యాగుని బ్యాగు తగిలించుకున్నావు అనుకోండి, 1-10 సార్లు చూసుకుంటూ ఉంటావు ఏమైందో ఏంటో, ఎక్కడన్నా కూర్చున్నా కానీ లెగిసినా కానీ. ఎందుకని లోకం అలాంటిది కాబట్టి. అందువల్ల ప్రపంచం అంతా ఏమైపోయిందనంటే ఒక భయములో ఉంది, భయపడతా ఉంది. మనుషులు ఈనాడు భయపడతా ఉన్నారు. అయితే నీవు కూడా అలాగే భయం కలిగి ఉన్నావు. ఈ లోకములో ఒక ప్రాణ భయము కావచ్చు, ఒక పాపాన్ని గురించి కావచ్చు, ఎక్కడ నేను పాపంలో పడతానని ఒక భయం ఉండొచ్చు, నీవు ఎక్కడ చెడిపోతానని భయం ఉండొచ్చు నీకు. ఇలాగ రకరకాలుగా ఉన్నటువంటి అనేక భయాల నుండి తప్పించడానికి ఆ భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. భయంకరమైన శ్రమకాలం రాబోతూ ఉంది. ఆ భయంకరమైన శ్రమకాలం రాబోతుందని అంటే అది ఎంత భయంకరమైందంటే సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటివి ఏమీ లేవు. అందుకనే వాక్యమునకు విన్న వాక్యానికి లోబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఉగ్రతలో పడబోతున్నారు అన్నప్పుడు ఆ ఉగ్రతను నీకు ఒక భయం కలుగుతుంది.
అయ్యో అలాంటి భయంకరమైన ఉగ్రత రాబోతుందా? మోషే కాలంలో వలె, ఏలియా కాలంలో వలె భయంకరమైన ఉగ్రత రాబోతుందా? ఆ ఉగ్రత నుండి, ఆ భయము నుండి తప్పించుట కొరకై ఆయన ఈనాడు రంగం మీద ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి అంటే చెడుతనం విపరీతంగా పెరిగిపోయి చాలా భయంకరమైన స్థితిలో ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కానీ లోబడని స్థితి. తల్లిదండ్రులకు పిల్లలు లోబడడం లేదు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు. లేకపోతే పెద్దలంటే పెద్దలకి పట్ల గౌరవం కలిగి ఉండడం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండడం లేదు. ఆ యొక్క లోబడన పరిస్థితి, వాక్యానికి లోబడన పరిస్థితి. దీన్ని బట్టి ఎక్కడ చూసినా గర్వం పెరిగిపోయింది, మనుషుల్లో హెచ్చింపు పెరిగిపోయింది. వాళ్ళని నేను గౌరవించేదేంటి, వీళ్ళని నేను గౌరవించేదేంటి, వాళ్ళంతా వీళ్ళంతా, వాళ్ళంతా వీళ్ళంతా, వీళ్ళకి నేను భయపడేదేంటి, వాళ్ళకి నేను భయపడేదేంటి అనే గర్వం కూడా ఈ లోకంలో వచ్చింది. ఆ గర్వం వలన కూడా, ఆ గర్వాన్ని బట్టి కూడా మనుషులు భయపడుతున్నారు. ఆ గర్వం అంటే హెచ్చింపు. గర్వం నాశనానికి ముందేమొస్తుందంటే గర్వం వచ్చేస్తాయి, హెచ్చింపు వచ్చేస్తాయి. హెచ్చింపు వచ్చేసి ఎదుటి మనిషిని లెక్క చేయడం, ఎదుటి మనిషిని విలువ ఇవ్వడం, ఎదుటి మనిషిని గౌరవించడు, ఎదుటి మనిషి పట్ల మర్యాదగా మాట్లాడు, మర్యాదగా వ్యవహరించడు, గౌరవం అనేది ఉండదు, లెక్కలోకి తీసుకోడు. ఆ విధమైన ఒక గర్వము, ఒక హెచ్చింపు ఈనాడు మనుషుల్లో, లోకంలో కూడా కనబడతా ఉంది. నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంది. ప్రజల్లో కూడా గర్వం నడుస్తుంది. కానీ చిన్న పెద్ద తేడా ఉండలేదు. మీకంటే మాకే ఎక్కువ తెలిసినట్టుగా పిల్లలు అలాగే ఉంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి పిల్లరా, ఈ ప్రపంచం అంతా కూడా చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి స్థితిలో ఈ భయాలన్నిటి నుండి, ఈ ప్రాణ భయము నుండి, ఈ పాపపు భయాల నుండి, ఈ యొక్క యుద్ధ భయాల నుండి, వ్యాధుల భయాల నుండి, ఏమండి మనుషుల భయాల నుండి, అన్ని అనగా దుష్టుల భయాల నుండి, అన్ని భయాల నుండి తప్పించుట కొరకై ఆయన రంగం మీదకు వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ భయము లోకాన్ని వెంబడిస్తూ ఉంది. కానీ ఈ తెల్లవారుజామున ఆయన వచ్చి, ఎప్పుడైతే నీవు ఎక్కిరా అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి? పని లోకంలో అయిపోయిందని అర్థం. లోకంలో పని అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం చూస్తుంటాం, నువ్వు ఎప్పుడైనా ఆ యొక్క నాట్లు వేయడానికి వెళ్ళినప్పుడు నాట్లంతా కూడా వేసి చేయడం అయిపోయిన తర్వాత వచ్చేయండి అంటారు, బయటకు వచ్చేయండి, పైకి వచ్చేయండి అంటారు. ఒకసారి బావిలో బిందె పడిపోయింది ఒక ఆయనది. ఎందుకంటే పల్లెటూళ్ళలో బావులు ఉంటాయి, ఆ బావులతోటి బిందెతోటి నీళ్లు తోడుకుంటూ ఉంటారు. తాడు దిగిపోయి పడిపోతే ఒక ఆయన లోపలికి వెళ్ళిపోయి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ యొక్క బిందెని పైకి తీసుకొచ్చిన తర్వాత బిందె అందించాడు. ఇంకా అయిపోయింది కదా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బిందె తీసావు కదా, పైకి వచ్చాయి అంటున్నాడు. అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా లోకమునకు సువార్త ప్రకటించడం అనేది అయిపోయింది. లోకానికి సాక్షార్థంగా చెప్పాల్సిందంతా చెప్పడం అయిపోయింది. ఇక లోకంలో నీ పని అయిపోయింది. అందువలన ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ లోకాన్ని విడిచిక పైకి రండి అంటున్నాడు ఆయన. పైకి రండి. ఎందుకనంటే మనం ఎక్కడికి వెళుతున్నామనంటే, ఏ భయము లేనటువంటి ఒక రాజ్యంలోనికి, ఒక సర్వశక్తిమంతుని సన్నిధికి, ఒక మెస్సయ్య దగ్గరకు మనం వెళుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన దగ్గర నీకు ఏ భయము ఉండదు. అక్కడ ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ఏ భయమో ఉండదు. అందుకనే ఎర్మగెద్దోని యుద్ధంలో ఆయన నాశనం చేయడం కాదు, జనులే ఈ టెక్నాలజీని బట్టి నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్నారు, భూమిని నాశనం చేసుకుంటున్నారు, తినే ఆహారాన్ని నాశనం చేస్తున్నారు, త్రాగే నీరుని నాశనం చేస్తున్నారు. ఏమండి, అన్ని రకాలుగా కూడా ఏమైపోయింది చెప్పండి? టెక్నాలజీ వచ్చిన తర్వాత మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉంది.
ఏ భయము లేనటువంటిది ఆయన దగ్గర మాత్రమే. నువ్వేమి భయపడాల్సిన పని లేదు. కారణం ఎందుకంటే అక్కడ వ్యాధులు ఉండవు, కష్టములు ఉండవు, నష్టములు ఉండవు. ఎలాంటి నిన్ను హింసించే దుష్టులు కానీ లేకపోతే చెడ్డవారు కానీ ఎలాంటి వారు కూడా అక్కడ ఏమీ ఉండరు. జబ్బులు లేవు, మరణము లేదు, ఆయాసాలు లేవు, వృద్ధాప్యములు లేవు, ఏమీ లేవు. అక్కడ నీవు దేనికి భయపడాల్సిన పని లేదు ఆ రాజ్యం. అందుకనే ఇక్కడున్న భయాలన్నింటినీ కూడా భయాల నుండి తప్పించి ఆయన నిన్ను ఏ భయం లేని దేశంలోనికి ఆయన తోడుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నీ యొక్క భయాలన్నిటినీ కూడా లేకపోతే తొలగించడానికి ఆయన వచ్చాడు. నీ శరీరం ఎప్పుడైతే మహిమ శరీరంగా మారిపోతావు అప్పుడు నీకు ఏ వ్యాధులు రావు, ఏ సమస్యలు రావు. ఇదేదో కథలు కాదు, ఇవి మనం చెప్పుకోవడం. ఇవన్నీ జరిగి ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నమ్మని వారందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. నమ్మి ఈ భయంకరమైన భయంతో కూడినటువంటి లోకాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి నీ హృదయములో, నీ ఆలోచనలో. అందుకనే లోకములో ఉన్న వాటిని దేన్ని కూడా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. ప్రేమించొద్దని వాక్యం చెప్తుంది. నువ్వు లోకములో నీవు వజ్రాలు కలిగి ఉండొచ్చు. నీ ఇంట్లో ఒక పెట్టెలో వజ్రాలు ఉన్నాయి అనుకుందాం. ఆయన విక్రమని పిలుస్తున్నాడు అనుకోండి, ఆ వజ్రాల మీద కూడా నీ మనసు ఉండకూడదు. నీకు అర్థమైందా? వజ్రాల మీద నీకు మనసు ఉండకూడదు. లేకపోతే మీ అమ్మగారు ఎవరో ఒకరు నీకు 1 ఎకరం పొలం ఇవ్వచ్చు నిన్ను, లేకపోతే నీకు ఒక బంగారం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇది మా వాళ్ళు ఇచ్చింది కదా అని నువ్వు. చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలామంది ఎలా చేస్తూ ఉంటారంటే, వాళ్ళు సంపాదించిన దానికి మీద కంటే కూడా ఎవరైనా వాళ్ళ అమ్మగారో వాళ్ళ నాన్నగారో లేదా వాళ్ళ బంధువులు అక్కో చెల్లో ఏమి ఇచ్చారనుకోండి, వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి వాటిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. వాటి మీద ఉన్న మమకారాన్ని బట్టి వాటిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. నువ్వు దేన్ని ప్రేమిస్తే అది విగ్రహారాధనే. నువ్వు దాన్ని ఆరాధిస్తున్నట్లు లెక్క. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నువ్వు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ఈ లోకంలో అంతా కూడా నాశనం చేయబడుతుంది. కాబట్టి ఆ రాబోయే రాజ్యమే నీది. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా, అందుకని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో నువ్వేమీ తేలేదు, ఈ లోకంలో నువ్వేమీ తీసుకొని పోలేవని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఇదంతా ఏంటంటే ఒక తాత్కాలికమే. ఇదంతా కూడా శిథిలమైపోయేటువంటిదని బైబిల్ చెప్తూ ఉంది. నిజంగా ఈ లోకంలో ప్రతి శరీరము లేకపోతే ప్రతి దేశము లేకపోతే ప్రతి లోకంలో ఉన్న ప్రతిది కూడా ఎప్పుడొకప్పుడు శిథిలమైపోయాయి, కూలిపోయాయి. వీటన్నిటికి ఒక ముగింపు ఉంది. కానీ అంతము లేనిది ఒకటి ఉన్నది, అదే ఆయన రాజ్యం ఉండబోవున్నది. బైబిల్ చెప్తా ఉంది, నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవున్నది ఒకటి ఉన్నదండి. అదే ఉండబోయేది, ఎప్పుడు ఉండేది అదే. ఆ పట్టణం దానిలో కావాలి చోటు, దానిలో ఉండాలి, అక్కడ ఉండాలి నీ పేరు, అక్కడికి నువ్వు రావాలి. అది కనుక పొందుకోకుండా నీవు లోకంలో ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా నీవు ఏమి ఉపయోగం లేదు. డబ్బున్న భయమే. ఈ లోకంలో మరి డబ్బున్న వాళ్ళు భయం లేదనుకుంటున్నారా? ఆస్తులు ఉన్న వాళ్ళకి భయం లేదనుకుంటున్నారా? లోకంలో కోటీశ్వరులు భయం లేదనుకుంటున్నారా? వాళ్ళకి భయం ఉంది. ఎప్పుడు ఏమైపోద్దో, ఏమిటో, ఎలా జరుగుతుందో, ఏ కంపెనీలో లాస్ వస్తుందో, ఏ కంపెనీలో ఆదాయం వస్తుందో, ఎప్పుడు ఏది తగలబడిపోద్దో, ఏది ఏమైపోద్దో, అన్ని రకాలుగా కూడా లోకంలో మనుషులు ఈనాడు చేసే ప్రతి పనిలో కూడా భయం ఉంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయం ఉంది, ఎప్పుడు ఏమైందో అని భయపడిపోతున్నారు మనుషులు. కానీ పిల్లరా, భయం లేనిది ఆయన రాజ్యం, ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం వెళ్ళేటువంటి ఆ రాజ్యము అద్భుతమైనటువంటిది. దానికోసమే బైబిల్లో భక్తులందరూ కూడా జీవించారు, వాక్య ప్రకారంగా నడిచారు, దాన్ని ఆశించారు, దానికోసమే వాళ్ళు బ్రతికారు, దానికోసమే వాళ్ళు జీవించారు. కాబట్టి
సెకండ్ కమ్మింగ్ అనేటువంటిది అనగా రెండవ రాకడ భయములన్నిటిని కూడా తప్పించే రాకడ ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ భయం పడిపోతుంటావు నీవు దేనికొక దానికి, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమీ భయపడవు. అందుకనే ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఇచ్చి నిన్ను తప్పిస్తున్నాడో ఇంక ఈ భయాలన్నిటి కూడా నీకు తొలగిపోతాడు. నీకు అర్థమవుతుందా? ఎందుకని? ఆయన ఇప్పుడు నీతో ఉన్నాడు కాబట్టి, నీలో ఉన్నాడు కాబట్టి, ఆయన నీ జీవితం ఉన్నాడు కాబట్టి, నిన్ను మహిమ శరీరంతో పైకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు కాబట్టి, అందువల్ల ఇప్పుడు నీవు నీ జీవితంలో నువ్వు భయపడాల్సిన పని లేదు, దేనికి భయపడాల్సిన పని లేదు. ఆయన వాక్యానికి మాత్రం నువ్వు భయపడు. ఆయన ప్రేమ స్వరూపంగా వచ్చాడు. నువ్వేమి భయపడొద్దు. యుద్ధాల గురించి నువ్వు భయపడొద్దు, వ్యాధుల గురించి భయపడొద్దు, శోధనల గురించి భయపడొద్దు, సమస్యల గురించి భయపడొద్దు, దేని గురించి నువ్వు భయపడొద్దు. భయం లేని ఒక రాజ్యం రాబోతా ఉంది. ఆ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికే నేను వచ్చాను. కాబట్టి నువ్వు వాక్యానికి భయపడి, ఆ వాక్యానికి లోబడి, లోకముని లోతు ఎలా విడిచిపెట్టి వచ్చేసాడో వాటి మీద మనసు పెట్టుకోకుండా నీవు కూడా ఈ కాలిపోయే వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత గొప్పగా కనబడినప్పటికీ నీ లోకములోనివి ఒక దినాన అవి బూడిద వలె మారిపోతాయి. వాక్యం చెప్తా ఉంది, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు గడ్డి పువ్వు యొక్క సౌందర్యము ఏమైపోతుంది చెప్పండి? వాడిపోతాయి. సేమ్ అలాగే ఈ ప్రపంచం ఎంతో, ఆ దుబాయ్ చాలా బాగుంది, కువైట్ బాగుంది, ఖతార్ ఇంకా బాగుంది, అబ్బో ఆ బిల్డింగ్ లైటింగ్లు ఎంతో బాగున్నాయి, లోకం చెప్పుకుంటూ ఉంటుంది. మొత్తం కూడా బొగ్గులా మారిపోతుంది, బూడిదలా మారిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని అమెరికా ద్వారానే, క్షమించండి, రష్యా ద్వారానే అమెరికాకు ముప్పు ఉంది, ప్రమాదం ఉంది. మూడవ ప్రపంచ యుద్ధము రష్యా ద్వారా వస్తాయి. రష్యా ఒక హైడ్రోజన్ బాంబు తీసుకుని అమెరికా మీద పడేస్తాయి. కొన్ని దేశాలు నాశనం అయిపోతాయి. మూడవ ప్రపంచ యుద్ధము చాలా ఘోరంగా ఉండబోతా ఉంది. అప్పుడు నువ్వు నమ్ముకొని మీ నాన్న రక్షించడు నిన్ను, నీ తాత రక్షించడు నిన్ను, మీ అమ్మమ్మ రక్షించదు, లేకపోతే నీ డబ్బు రక్షించదు, నీ తల్లిదండ్రులు రక్షించరు, నీ కుమార్తెలు ఎవ్వరు నిన్ను రక్షించరు, నీ భర్త రక్షించడు, నీ భార్య రక్షించదు, ఎవ్వరు నిన్ను రక్షించరు. మీకు అర్థమవుతుందా? నాకు వాళ్ళుండాలి, వాళ్ళుండాలి, ఫోన్ చేయగానే నాకు లోకంలో చాలామంది ఉన్నారు, నా బంధువులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అనుకుంటున్నామేమో. ఎవ్వరు కూడా నిన్ను రక్షించరు. ఈ లోకంలో వాళ్ళందరూ కూడా తాత్కాలికమే, కొంతకాలం మాత్రమే, తాత్కాలికమే వీళ్ళందరూ కూడా. కానీ శాశ్వతంగా ఉండేది వీళ్ళతో కాదు. నీవు ఈ లోకంలో ఈ మనుషులతో కాదు, ఆయనతో నువ్వు శాశ్వతంగా ఉండబోతున్నావు. ఆయన క్రూరమైన వాడు కాదు, కసాయవాడు కాదు, కోపిష్టి కాదు, ద్వేషించేవాడు కాదు, పగ కలిగిన వాడు కాదు, కక్ష కలిగిన వాడు కాదు, ఎలాంటి దురలవాట్లు కలిగిన వాడు కాదు. ఆయనలో ప్రేమ తప్ప మరేమీ లేదు. ఏమీ భయపడాల్సింది. ఎందుకంటే గొర్రెలు చూడండి, కాపరిని బట్టి ధైర్యంగా ఉంటాయి. ఆయన ప్రధాన కాపరిగా మన మధ్య ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. నువ్వు ప్రార్థన చేసుకోవడమే. ఏదైనా నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా కూడా నీ ప్రార్థన మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తే పైన వాటిని కిందకి తీసుకొస్తాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? పైన ఉన్నటువంటి దాన్ని క్రిందికి తీసుకురాగలిగిన సమర్థుడు ఆయన. అందువలన ప్రార్థన ద్వారా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ప్రార్థన ద్వారా ఏదైనా చేస్తాడు ఆయన. ప్రార్థించాలి. యెహోషువ ప్రార్థించాడు, నాయనా ఇలా జరగాలి, అలా జరగాలి, సూర్యుడిని నిలుపు చేయి, చంద్రుడిని నిలిచిపోయాడు. ఏలియా ప్రార్థించాడు, వర్షం కురవకూడదు అని, కురవకుండా ఆగిపోయింది. మోషే ప్రార్థించాడు, తెగుళ్ళు వచ్చేసాయి. ఏలియా ప్రార్థించాడు, అగ్ని వచ్చి ఏం చేసింది చెప్పండి? దహించి వేసింది. దానియేలు ప్రార్థించాడు, సింహాల నోరు మూయబడ్డాయి. ప్రార్థనలో ఏమన్నా చెప్పండి? ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ప్రార్థించడం ద్వారా నువ్వు ఆయన శక్తిని పొందుకుంటావు. ప్రార్థన చేయాలి, ఆయన అడగాలి నువ్వు.
ఆయన ప్రార్థించాలి. నాయన నాకు సహాయం చేయి, ఈ లోకము నాకు వద్దు నాయన, నీ రాజ్యం నాకు కావాలి నాయన, నీవే కృప చూపు, నువ్వు దాన్ని అడగమన్నాడు ఆయన. నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతకండి, అప్పుడు మీకేమి కావాలో మీ తండ్రికి తెలియను కనుక వాటి గురించి మీరు అడగాల్సిన పని లేదు. ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు విచారించుకుని మీకేమి కావాలో మీ తండ్రికి తెలుసు. నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతకండి అంటే నువ్వు ఏ వాక్యాన్ని అయితే విన్నావో అది నాకు దయచేయి నాయనా, నాకు అది ఇవ్వు నాయనా, నాకు ఆ భయం లేని దాన్ని దయచేయి, నీవు నాకు తోడుగా ఉన్నావని ఆ ధైర్యాన్ని నాకు దయచేయి. నేనేదో నీవు నాకు తోడు లేనట్టుగా నేనేదో ఆ యొక్క సౌలు రాజు వల్ల భయపడిపోకూడదు. నేను సౌలు రాజు చూడండి, ఎవరిని సర్వశక్తిమంతుడు వదిలిపెట్టేశాడు సౌలు రాజు, అందుకని పిరికివారు ఆయన రాజ్యాన్ని ప్రవేశించలేరు అన్నది బైబిల్లో. ఆ సౌలు రాజుని ఎప్పుడైతే సర్వశక్తిమంతుడు వదిలిపెట్టేశాడో అప్పుడు సౌలు రాజు ఏమైపోతున్నాడంటే భయపడిపోతున్నాడు. యుద్ధంలో భయపడిపోతున్నాడు. యుద్ధంలో నీవు కూడా ఈ లోకంలో సమస్యలకి, ఒడిదుడుకులకి, శోధనలకి సౌలు వలె నీవు భయపడిపోతుంటావు అన్నమాట. సర్వశక్తిమంతుడు కనుక నీకు తోడుగా లేకపోతే, ఆయన కనుక నీకు తోడుగా ఉన్నాడంటే దావీదు చూడండి ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా నిలబడుతున్నాడు. నీవు కూడా శత్రువు, అపవాది కార్యాలకి, శోధనలకి అన్నిటి కూడా దేనికి కూడా భయపడకుండా ధైర్యంగా ఈ చివరి కాలంలో నీవు ఉంటావు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ప్రార్థించే వాళ్ళకి ప్రార్థనలో ధైర్యం దొరుకుతుంది. ప్రార్థనలు ఎందుకంటే ప్రార్థించడం ద్వారా ఒక విశ్వాసాన్ని, వాక్యం వినుడి ద్వారా, ప్రార్థించడం ద్వారా విశ్వాసాన్ని పొందుకుంటావు. విశ్వాసం ద్వారా నీకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఆయన ఉన్నాడనే ధైర్యం వస్తుంది. నాకు ఆయన ఉన్నాడు ఆయన ధైర్యము నీకు వస్తుంది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి మోషే జీవితంలో ఒకప్పుడు ఆ యొక్క ఐగుప్తుని చంపినప్పుడు భయపడి వెళ్ళిపోయాడు. ఐగుప్తుని వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోయాడు. ఐగుప్తులు ఎక్కడ చంపుతారో, నేను ఒక ఐగుప్తుని చంపాను కదా, అది ఫరోకు తెలిసిపోయింది, ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి మోషే ఏం చేశాడంటే ఐగుప్తు నుండి పారిపోయాడు మోషే. కానీ సర్వశక్తిమంతుడు అతన్ని దర్శించినప్పుడు ఆ మోషేకి ఏమొచ్చిందనంటే భయం పోయింది, భయం తొలగిపోయింది. ఐగుప్తు అంటే భయం పోయింది. సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన చెప్పాడు నేను నీకు తోడై ఉంటానని, నేను అందుకే దిగొచ్చానని చెప్పాడు ఆయన. మోషేకు ధైర్యం వచ్చింది. ఏ దేశానికైతే ఏ దేశం అంటే భయపడేవాడు అదే దేశానికి ధైర్యముగా వెళ్ళిపోయాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మోషేని సర్వశక్తిమంతుడు దర్శించాడు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. నిన్ను కూడా నువ్వు ప్రార్థిస్తే సర్వశక్తిమంతుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, అప్పుడు నీకు ధైర్యం వచ్చేస్తుంది. బైబిల్లో మనము ఆ యొక్క అపోస్తలుడైన పౌలుని గురించి మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు అతడు ఆ యొక్క క్రైస్తవులని ఎన్నో శ్రమలు పెట్టేవాడు, బాధలు పెట్టేవాడు, హింసలు పెట్టేవాడు, చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు అతను. ఆ యొక్క అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమండి, అదే అపోస్తలుడైన పౌలు సర్వశక్తిమంతుడు దర్శించాడు, అనగా మెస్సయ్య దర్శించాడు. అపోస్తలుడైన పౌలుని దర్శించినప్పుడు ఇక క్రైస్తవుల మీద ప్రేమ కలిగింది. కానీ ఈ యొక్క మత శాంతస్వాదులు ఉన్నారు, యూదులు, ప్రధాన యాజకులు, సద్దుకైలు, అలాంటి వాళ్ళు ఉన్నారు. రోమా సైన్యము లేకపోతే రోమా గవర్నమెంట్ ఉంది. అంతవరకు వాళ్ళతో కలిసి నడిచి జీవించి ఆ యొక్క వాళ్ళ యొక్క కార్యాల్లో పాలు పొంది ఆ మతశాంతస్వాదులతో చేతులు కలిపి నడిచిన అపోస్తలుడైన పౌలుకి ఇప్పుడు మరలా మెస్సయ్యను గురించి ప్రకటించాలనంటే అది కొంచెం భయంతో కూడిన విషయమే. ఇప్పుడు దాకా నువ్వు యేసుక్రీస్తు దేవుడు కాదు, అది కాదు, ఇది కాదు, మోషే ధర్మశాస్త్రమే, మెస్సయ్యను కాదు, మీరు ఆయన నమ్మొద్దు అని చెప్పి ప్రకటించి ఇప్పుడు నువ్వు మెస్సయ్య రక్షకుడిని ప్రకటిస్తున్నావా అని
వాళ్ళు ఏదైనా చేస్తారని ఒక భయం కలుగుతుంది. కానీ అపోస్తలుడైన పౌలు ఏ మాత్రము భయపడలేదు. ఆయన నామస్తాడు. ధైర్యం వచ్చింది. మీకు అర్థమైందా? ధైర్యం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ ధైర్యము సర్వశక్తిమంతుడు దర్శించాడు కాబట్టి. ఆయన నామస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నిన్ను ఎక్కడ దర్శిస్తాడనంటే ఆయన సన్నిధిలో నువ్వు మోకరిల్లి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, పట్టు విడవకుండా ప్రార్థించినప్పుడు నిన్ను ఆయన దర్శిస్తాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడే వరకు నువ్వు పట్టు వదలకుండా నువ్వు ప్రార్థన చేయాలి. ఏలియా అలాగా ప్రార్థించేవాడు. బైబిల్లో భక్తులు ఆ విధంగా ప్రార్థించారు. కాబట్టి బైబిల్లో మీరు చూడండి, ఏలియా ఉన్నాడు. యెజబెలు ప్రాణం తీస్తుందని ఆ వార్త అందినప్పుడు ఏలియా భయపడిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు దూత వచ్చి అతనికి ఆహారం పెట్టినప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. ఏమండి? ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నిన్ను దర్శించినప్పుడు నీకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. భయమంతా తొలగిపోద్ది. మెస్సీని సిలువ వేశారు. ఆ సమయంలో శిష్యులందరూ కూడా ఒక రకమైన భయం వచ్చేసింది. అయ్యో మనల్ని కూడా ఏమైనా చేస్తారేమో, మెస్సీని సిలువేసి ఈ విధంగా చేశారు కాబట్టి మనల్ని కూడా అలా చేస్తారేమో అనే భయం వాళ్ళందరికి వచ్చేసి ఎక్కడ కూడా కనపడకుండా ఎక్కడో అక్కడ పారిపోయేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే పేతురు గారు ఉన్నారు. నేను బ్రతుకు ఆయన ఉన్నప్పుడు పేతురు గారు ఉన్నారంటే సిలువ వేయబడక ముందు నేను నీతో కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు ఆయన. నేను నీతో కూడా ప్రాణం పెడతానన్నాడు. అలాంటి పేతురు ఏమైపోయాడంటే భయం వచ్చేసి నీవు ఆ మెస్సీతో పాటు ఉన్న వాళ్ళలో నువ్వు కూడా ఒకడు కాదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలేదన్నాడు. ఆయనతో నేను ఎప్పుడు నడవలేదన్నాడు. ఆయన గురించే నాకు తెలియదు అన్నాడు. బొంకాడు. అప్పుడు మూడవసారి ఏం జరిగింది చెప్పండి? కోడి కూసింది. పిరికితనం వచ్చేసింది. భయం వచ్చేసింది. భయముతో జీవిస్తున్నారు. ఎక్కడ రోమీలు చంపుతారో, ఎప్పుడు ఈ యొక్క పరిశీలు సత్తుకైన ప్రధాన యాజకులు లేకపోతే యూదులు వచ్చి ఎప్పుడు ఏమి చేస్తారో, ఏమి జరుగుతుందో ఆ యొక్క మెస్స యొక్క శిష్యులు కానీ, మెస్స యొక్క వర్తమానం విన్నవారు కానీ వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆ సమయములో పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఎందుకంటే మెస్సయ్య ఆ 40 దినముల వరకు వాళ్ళకి కనపడుతూ ఇదిగో నేను సజీవుడిగా లేచి ఉన్నానని వాళ్ళకి బయలుపరుచుకుంటూ వచ్చాడు, చూయించుకుంటూ వచ్చాడు వాళ్ళకి. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ప్రార్థిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? వాళ్ళందరూ కూడా ధైర్యం వచ్చేసింది. అప్పటి వరకు భయపడి దాక్కున్న వాళ్ళందరూ కూడా తర్వాత ఏమన్నారు చెప్పండి? ఈ నామమును తప్ప ఏమండి మరి ఏ నామములోనూ రక్షణ లేదు. ఈ నామాన్ని మీరు ప్రకటించొద్దంటే మీరెవరు? మేము విన్న వాటిని, చూచిన వాటి లేకపోతే కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమంటున్నారు. ఆయన నామం ఇస్తారు. వాళ్ళకి భయాలన్నీ తొలగిపోయాయి. వాళ్ళకి భయపడలేదు. అప్పటి వరకు వాళ్ళు ఎవరికి భయపడుతున్నారో ఆ మనుషులంటే ఆయన దర్శించిన తర్వాత మనుషులకి ఇక భయపడకుండా ధైర్యం వచ్చేసింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను దర్శిస్తే నీకేమొస్తుంది చెప్పండి? ధైర్యం వస్తుంది. ఆయన నీతో మాట్లాడుతుంటే నీకు ధైర్యం వస్తుంది. ఈనాడు మనుషులు ప్రతిదానికి ఎందుకు భయపడుతున్నారంటే ఆయన యొక్క దర్శనం లేకపోవడం వలని, ఆయన వారిని కలుసుకోకపోవడం వలని, ఆయన వారితో సమావేశం అవ్వకపోవడం వలని. పేతురును చూడండి, చెరసాలలో వేశారు. సంఘం అయితే భయపడిపోతూ ఉంది. ఎలాగా పేతురుని చెరసాలలో వేస్తే సువార్త ఎలాగా? మరి పేతురు గారి ద్వారా సువార్త ప్రకటించబడాలి కదా. అయ్యో సువార్త కనుక ప్రకటించబడకపోతే ఆ నామంలో నామాన్ని కనుక ప్రకటించకపోతే, చాలామందికి ఆ సువార్త అందకపోతే అనేక మంది నరకానికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు. అలా నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మరి సువార్త ప్రకటించాలి కదా.
మరి ఎలాగని ఆ సమాజం అంతా ఏమండి భారము కలిగి వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. వాళ్ళందరూ కూడా ఓ సర్వశక్తిమంతుని యొక్క దూత కిందకి దిగి వచ్చి పేతురు దగ్గరికి వెళ్ళి ఆ సంఖ్యలను తెచ్చివేసి ఆ బయట గేటు సంఖ్యలు కూడా తెగిపోయాయి. బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఆయన నమ్మడిస్తుంది. ధైర్యం వచ్చింది. ఆయన నమ్మడి సమాజానికి ఏమొచ్చింది చెప్పండి. పేతురు గారు సరసాల్లో ఎత్తేసారు. అమ్మయ్య చాలా ఇప్పుడైతే ఏమంటారు ఇప్పుడు మనుషులైతే, అమ్మయ్య పేతురు గారు దొరికిపోయారు కానీ నేను బాగానే తప్పించుకున్నానండి. ఇప్పుడు వాళ్ళు అలాగంటారు, పేతురు గారు దొరికిపోయారు కానీ దేవుని కృప వల్ల దేవుని దయ వల్ల నేను వాళ్ళకి దొరకలేదని, లేకపోతే నేను కూడా సరసాల్లో వేసేవారు. నన్ను కూడా దేవుడు నన్ను చాలా కాపాడాడు, నాకు చాలా మేలు చేశాడు. అమ్మయ్య ఇక్కడ సువార్త లేదు ఏం లేదమ్మా, ఈ ప్రాణాలు కాపాడాడు చాలు అనుకుంటావు ఇప్పుడు నువ్వైతే. కానీ అప్పుడు వాళ్ళు అలా అనుకున్నారా? పేతురు గారికి వస్తే మనకు వచ్చినట్టు అనుకున్నారు. పేతురు గారు ఉంటే మనం కూడా శ్రమలే ఆ శరసాల్లో ఉన్నట్టే అనుకున్నారు. ప్రార్థించారు భారం కలిగి. ఆయన ఆ రోజుల్లో మాట్లాడి ఈ రోజుల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన నీలో ప్రార్థన లేదు కాబట్టి ఆయన నీతో మాట్లాడలేదు. ప్రార్థిస్తే ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వు నీతో మాట్లాడలేదంటే నువ్వు ఎప్పుడు కూడా ఆయన మీద మనసు పెట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. నువ్వు అలాగ చేయడం లేదు. ఏదో ఒక ఆలోచనలో ఏదో ఒక బాధ కలిగో, అది బాధ కలిగో, ఇది బాధ కలిగో నువ్వు సరిగా ప్రార్థన చేయకుండా ఉంటావు. కానీ నిరంతరము ఆయన స్తుతించడం అనేది మానకుండా ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. అందుకే నేను ఎల్లప్పుడూ యావేని స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యావేని బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. నాతో కూడి యావేను గణపరచండి. మనం యావే ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యావే యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చినట్టున్నాడు. ఆయన నామమున నీ విచారణ చేస్తే, దేని గురించి అని విచారణ చేస్తే, అడిగితే దీని సంగతి ఏంటి నాయన, దీన్ని ఏం చేయమంటావు నాయన, నేను లేకపోతే నా జీవితాన్ని ఒకసారి దర్శించు నాయన, నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నాలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించండి. ఆ విధంగా నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నీకున్న ప్రతి దానిని బట్టి ఆయన అడగడమే. ఈ హృదయంలో పెట్టుకొని నువ్వే బాధపడుతూ కుమిలిపోతూ మంచానికి అడ్డంగా పడుకునిపోయో, లేకపోతే అలా తిరగబడి పడుకునిపోయో, ఏదో కుమిలిపోతూ బాధపడుతూ నీకు నువ్వే ఏమండి నలిగిపోతూ నీకు నువ్వే ఇదైపోతూ ఉంటావు. అదిగా నీకు నువ్వు బాధపడమని చెప్పలేదు ఆయన. నీకు నువ్వే ఆయన సన్నిధికి రావు, ఆయన సన్నిధిని మొరపెట్టవు, ఆయన అడగవు. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడగాలి. లేకపోతే సమాజంలో చెప్పి అందరూ కలిసి ప్రార్థన చేయాలి. దాని గురించి అందరూ ప్రార్థన చేయాలి. ఆయన నమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనుషులలా కాదు. ఆయన ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నువ్వు ప్రార్థించవచ్చు. ఏ సమయంలోనైనా ఆయన నీతో మాట్లాడతాడు. ఏ సమయంలోనైనా ఆయన నీతో మాట్లాడతాడు. మనుషులు నీతో మాట్లాడకపోవచ్చు. మనం లోకంలో మనం చూస్తుంటాం. లోకంలో మనం సెల్ ఫోన్లు చూస్తూ ఉంటాం. సిగ్నల్ రావట్లేదన్నా సెల్ ఫోన్ సిగ్నల్ రాకపోవచ్చు. మీకు అర్థమైందా? సిగ్నల్ రాకపోవచ్చు. ఆ ఎదుటి వాళ్ళ సిగ్నల్ రాలేదు కాబట్టి నీతో మాట్లాడకపోవచ్చు. కానీ ఆయనది ఎప్పుడు సిగ్నల్ ఉంటుంది. ఆయన నమ్మాలి. హల్లెలూయా. సిగ్నల్ పని చేయకుండా ఉండడం అనేది ఉండదు. ఆయన ఏ క్షణంలో ఎప్పుడు చేసినా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. వినుటకు నీ ప్రార్థన వినడానికి ఆయన వేగిరపడేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అస్తమానం నా గురించి ప్రార్థన చేస్తున్నారు. మొన్న కావడండి, ఏంటి అస్తమా నువ్వు ఫోన్ చేసి చికాకు పెట్టేస్తున్నావు, స్విచ్ ఆఫ్ చేస్తున్నావు, స్విచ్ ఆఫ్ చేసి. అలాగ నువ్వు అస్తమానం ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ చేసి ఉండేవాడు కాదు. ఆయన నువ్వెంత ప్రార్థన చేస్తావుంటే అంతగా ఆయన వినేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనానికి ఏమి బోరు కొట్టదు, నీ మాటలానికి ఏమి బోరు కొట్టవు. ఆయన నీ ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నీ బంధువులో నీ వాళ్ళు ఎవరో ఏమండి నీవు ఫోన్ చేస్తే వాళ్ళు తీయకపోవచ్చు, నీతో మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడేవాడు. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా. లేకపోతే మీ అక్కో, మీ చెల్లో, మీ బావో, మీ అన్నో, మీ తమ్ముడో ఎవరొకరు నువ్వేదో ఆపదలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఏదో సమస్యల్లో ఉన్నావు, ఒడిదుడుకుల్లో ఉన్నావు, ఎక్కడి ఇల్లు మనల్ని ఏమైనా అడుగుతారేమో అని కొంతమంది కొన్నిసార్లు నువ్వు ఇబ్బందుల్లో ఉంటే రమ్మంటారేమోనని, లేకపోతే కష్టాల్లో ఉంటే ఏమైనా రమ్మంటారేమోనని, లేకపోతే ఇబ్బందుల్లో ఉంటే రమ్మంటారేమోనని కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఫోన్లు దిగిపోవచ్చు నీ వాళ్ళు ఎవరైనా. ఏమండి, నువ్వేదైనా అవసరతలో ఉంటే ఏదో అస్తమాలు అడుగుతూ ఉంటారు, ఎవరు చేస్తారేంటని కొన్నిసార్లు ఫోన్లు దిగిపోవచ్చు లోకంలో మనుషులు. కానీ నీ యొక్క సమస్యల గురించి, నీ అవసరాల గురించి నీవెప్పుడు ప్రార్థన చేసినా వాటిని నెరవేర్చడం కొరకై ఆయన ఫోన్ ఎప్పుడు ఆన్ చేసే ఉంటుంది. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా. అంటే ఆయన స్వరమును వినేవాడుగా ఉన్నాడు. ఆయన నా ప్రార్థన ఎలా వెళ్తుందండి అనుకోవచ్చును. మరి సెల్ ఫోన్ ద్వారా నీవు ఎక్కడుండి అమెరికా మాట్లాడుతున్నావు, ఎక్కడుండి నువ్వు ఎక్కడికెక్కడో మాట్లాడుతున్నావు. మరి అలాంటిది ఆ తరంగాల ద్వారా నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుంది. నీకు అది తెలుసు, నీ మాటలు ఆయన దగ్గరికి వెళ్తాయి, ఆయన అక్కడి నుంచి వచ్చినాయి. మీకు అర్థమవుతుందండి? ప్రతిదీ అక్కడికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి పిల్లారా, అందువల్ల నీవు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేయాలి. నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేసినా ఆయన ఫోను ఆన్ అయ్యే ఉంటుంది. 12 అయిపోయింది కదా, 11 అయిపోయింది కదా, కాసేపు పడుకుని పోదాం, ఏంటి గోల, ఆ మందిరంలో నుంచి ఏంటి అల్లు ఇస్తుంది గోల అని ఆయన ఏమి ఆఫ్ చేసి పడుకోడు. ఆయన నీ ప్రార్థన నిరంతరం ఆ ప్రార్థన వినాలనే ఆయన అలాగా ఆన్ చేసి ఉంచుతాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. అందుకని మన మాటలు కూడా తరంగాల్లో ఉంటాయి. మీకు అర్థమవుతుందండి? ఈ వాక్యం కూడా, మీరు చేసే ప్రార్థన కూడా, మాటలు కూడా తరంగాల్లో ఉంటాయి. ఈ ఫోన్లో ఎలా వెళ్తున్నాయో అలాగే ఆయన సన్నిధికి కూడా నీ మాటలు వెళ్తూ ఉంటాయి. నువ్వు అనుకుంటావు ఏదో ప్రార్థన చేస్తే ఆయన జరుగుతాయేంటి, ఏదో ప్రార్థన చేసుకుంటే ఆయన జరుగుతాయేంటి. నువ్వు చేసే ప్రార్థన సరిగ్గా చేయకపోతే చేసే ప్రార్థన నువ్వు ఆ రాజ్యాన్ని గురించి వెతుకు. నీ చింతలన్నీ ఆయనకు అప్పగించేసి ఆయన రాజ్యాన్ని గురించి అడుగు. ఇవి కాదు నాయన, అవి కాదు, నాకు అదే కావాలి నాయన, నువ్వు అడుగు. అది అడుగుతూ ఉంటే తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడంటే వాటిని నెరవేరుస్తాడు. ఆయన నమ్మిస్తాడు. ప్రతి దానికి ఒక సమయం కలదన్నది బైబిల్లో. ఆ సమయంలో నువ్వు ప్రార్థిస్తే ఎవరొకరి ద్వారా ఆయన నీ దగ్గర నడిపించి ప్రేరేపించి ఆయన ఏం చేస్తాడండి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు భయాన్ని తొలగించేవాడు. నువ్వు ప్రార్థన చేయగానే ఏం చేస్తాడు చెప్పండి? నీకు నేనున్నాను, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నేను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, ఆత్మీయంగా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కళలు ఎప్పుడు వస్తాయంటే ఈ లోకాల విషయాలన్నీ కూడా కూడా జ్ఞాపకం రాకుండా మనసు ఎప్పుడు కూడా ఆయన మీద స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకోండి. చాలామంది కళలు ఎందుకు రావంటే, నాకెందుకు వస్తున్నాయి మీకెందుకు రావు అని అంటే చాలామందికి ఎందుకు రావు అనంటే, ఎందుకు మాట్లాడనంటే, నువ్వు ప్రార్థన చేయగా ఏం జరుగుతుందంటే ఈ లోక ఆలోచనలు వాళ్ళ జ్ఞాపకం రావడం, ఈ జ్ఞాపకం రావడం, ఆ తలంపులు ఈ తలంపు మొత్తం పోతాయి. అవి పోయిన తర్వాత లోకం నీకు దూరం అయిపోతావు. అప్పుడు నీకు కళ్ళు వస్తాయి. నువ్వు అలా కాలేదు, నువ్వు ఆ స్థితికి రాలేదు. నాతో మాట్లాడలేదేంటి అనుకున్నాను. నీకేమో రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల సమస్యలు అన్నీ బుర్రలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. అవన్నీ నీ బుర్రలోకి, నీ తలంపుల్లోకి వస్తావని అనుకోండి, ఆ యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు. ఆయన దగ్గర నీ జవాబు రాదు. నీవు ఉదాహరణకి నువ్వు ఉండవు, ఎదుటి వాళ్ళ మాట మనం వినాలంటే నువ్వేం చేస్తావు?
ఇక్కడ ఏ డబ్బులు మోగుతా ఉన్నాయి అనుకోండి, ఫోన్ తీసుకొని డబ్బుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడతావా? వినపడుతుందా? వినపడదు. ఎందుకని? ఆ డబ్బులు కూడా ఎక్కువ ఉంటుంది. ఆ మాట వినాలంటే నువ్వేం చేస్తావు? ప్రశాంతమైన ప్రాంతాలు, ఏ శబ్దాలు లేని ప్రాంతంలోకి వెళ్తాం. ఆ ఏ శబ్దాలు లేని ప్రాంతంలో ప్రశాంతంగా. కొంతమంది ఏం చేస్తారంటే డాబా మీదకి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ చేసేది ప్రార్థన కూడా డాబా మీదకి వెళ్ళి నువ్వు అలా చేసావు అనుకోండి, ఈ యొక్క డమడములు అనే శబ్దాలు ఉన్నాయే, ఈ యొక్క లోక జ్ఞాపకాలు, ఈ యొక్క ఆ విచారాలు, ఈ విచారాలు, అలాంటివన్నీ కూడా బయటికి పోతాయి. ఆ వాటి నుండి ఎప్పుడైతే దూరం అయిపోతావో అప్పుడు స్పష్టంగా ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఆయన నమ్మిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీవు ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు పొళ్ళు గురుతుంటావు. ఏమండి? ఏదో సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి బాధపడిపోతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, విచారిస్తూ ఉంటాం. నీకు ఆయనతో నీ స్వరం అక్కడ ఆయన స్వరం నువ్వు వినడానికి, నీ స్వరం అక్కడికి వెళ్ళడానికి, ఆయన స్వరం నువ్వు వినడానికి ఎన్ని అడ్డుగా ఉంటుంటాయి. ఈ విచారాలు, వాళ్ళ గురించి ఆలోచించడం, వీళ్ళ గురించి ఆలోచించడం, ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఏ ఒకటి నీ బుర్రలో పెట్టుకొని నువ్వు ఆ విధంగా నీవు ప్రార్థన చేయడం వలన ఆయన దగ్గర నుండి ఏ జవాబు నీకు రాదు. ఎప్పుడైతే నీ చింతలో సమస్యలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడని ప్రార్థన చేస్తూ ఉండు. అవి జ్ఞాపకం వస్తున్నాయి అనుకోండి, ఆయనకు అప్పగించేయి. మీ ఆయన జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, ఆయన అలాంటి ఎలాంటి అనుకుందాం, నాయన ఆయన క్షమించిన ఆయన అని చెప్పి ఆయన ఆలోచించడం మానేసి స్తుతిస్తూ ఉండు. ఆయన ఆలోచనకు వచ్చాడు అనుకోండి, సాతాన పో, ఆయన చూసుకుంటాడు, పో సాతాను అలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాం. నువ్వు వెంటనే సాతాన పో, వదిలేసి ఆయనే చూసుకుంటాడని, ప్రతిది కూడా ఆయనే చూసుకుంటాడని, ఏది కూడా నీ ఆలోచనలు రానియకుండా మనసు ఆయన మీద అలా స్తుతిస్తూ ఉంటే, అలా స్తుతించగా ఏమైపోద్దంటే లోకంలోని ఇంకా నీ హృదయంలోనికి ఏమీ రావు. ఇక మీ ఆయన గుర్తుకురాడు, నీ శరీరాన్ని కూడా నీకు గుర్తుకురాదు, నీ ఇంట్లో ఉన్నావన్న విషయం కూడా నీకు గుర్తుకురాదు, నువ్వు పని చేస్తుంటే అక్కడ కూడా ఏమి కూడా ఆలోచన రాని స్థితికి వెళ్ళిపోతావు. వేరే ప్రపంచం, వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందన్నమాట. అప్పుడు నువ్వు పడుకున్నా కానీ కళ్ళు వచ్చేస్తా మాట్లాడుతుంటాడు, క్లియర్ అయిపోతుంది. మీకు అర్థమైందా? చాలామందితో మాట్లాడకపోవడానికి అదే కారణం. చాలా సందర్భాల్లో రేపు ఎవరైనా వస్తున్నారనుకోండి, ఈరోజు నాకు వాళ్ళ గురించి రేపు వాళ్ళు రాబోతున్నారని చెప్పిన సందర్భాలు నేను. మీకు అర్థమైందా? ఒకసారి నేను డిటిపికి ఇచ్చాను అనమాట, పత్రికలు డిటిపికి ఇస్తే 2 రోజులు పోయిన తర్వాత ఆ పత్రికలన్నీ కూడా మిస్ అయిపోయినాయి. ఆయన కంప్యూటర్లో చేసాడయి అవన్నీ మిస్ అయిపోయినాయి. నాకు ఒక ఒత్తిడి వస్తూ ఉందన్నమాట. నేను కంగారుగా వెళ్ళిపోయి డిటిపి ఆయన దగ్గరికి వెళ్తే, ఏమండి ఇవి నాకు కావాలి ఉన్నాయనంటే, పోయినాయండి అన్నాడు. అవి వేరే ఎక్కడో ఒక ఆయన ఉన్నాడండి కంప్యూటర్ బాగు చేసి ఆయన, అవి వేరే ఉన్నాయంట, అవన్నీ కూడా మళ్ళీ చేయాలంటున్నాడని. ఇప్పుడు నేను బైబిల్ చేయించడానికి ఏమండి వాటిని ఆ యొక్క 7 రూములు ఉన్నాయి, ఆ పత్రికలు తీద్దామని చూస్తున్నాను. అవి ఎవరో తీసుకురావాలంట, అవ్వాలంట. ఎందుకు చెప్తున్నానంటే సర్వశక్తి ప్రతిదీ చెప్తాడు ఆయన, ప్రతిదీ మాట్లాడతాడు ఆయన. నాకు ఇప్పుడే కాదు, నేను గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. స్తోత్రం హల్లెలూయా అని స్తుతిస్తూ ఉండేవాడిని. స్తుతిస్తూ ఉంటే కల్లో ఒకరోజు మా అమ్మగారు నల్ల చేయి వచ్చి మా అమ్మగారు మెడని ఇలా పట్టేసుకున్నాడు. కల్లో కనపడితే మా ఊరు బస్సులు వెళ్ళిపోతుంటాయి అనమాట, ఒంగోలు నుంచి బస్సులు వెళ్ళిపోతూ ఉంటే నేను మా అమ్మగారు ఊళ్ళో ఉండేవాడిని. మా అమ్మగారులో ఒక ఆయన ఉండేవాడు, ఆయన కండక్టర్, మా ఊరు బస్సుకి వెళ్తుంటాడు. అందుకని మా అమ్మగారు ఊరిలో నుండి ఆ బస్సుకి వెళ్తుంటాడు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఏదైనా కబుర్లు చెప్పడం, లేకపోతే నాకు చెప్పడం, నేను వాళ్ళకి చెప్పడం అలా జరుగుతుంది. అంటే మనుషుల ద్వారా వెళ్ళేది. ఇప్పుడులాగా సెల్ ఫోన్లు లేవు అప్పట్లో. బస్సు డ్రైవర్లు చెప్పడం, బస్సు కండక్టర్లు చెప్పడం అలా చెప్తుండేవాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీ అమ్మగారు రమ్మన్నారండి,
మీ అమ్మగారికి మెడలంతా వాసిపోయిందంట, రమ్మన్నారు. నేను వెళ్ళాను. వెళితే కొంతంతా వాసిపోయింది. ప్రార్థన చేయమన్నారు, చేశాను, తగ్గిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చూయిస్తాడు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నీ యవ్వన వయసులో యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా టీవీలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, అప్పుడే కొత్తగా వచ్చాయి, నేను నమ్ముకున్న కొత్తల్లోనే. అయినా ఆడి బానిసలైపోలేదు. ఆ యవ్వన వయసులోనే ఇంటర్మీడియట్ 10th ఆ చదివే రోజుల్లోనే ఏకాంతంగా వెళ్ళి నేను అబ్రాహ్మణ ఆయన ఏకాంతంగా పొలాల్లోకి వెళ్ళి ప్రార్థించేవాడు, కనిపెట్టేవాడు. కాలేజీకి వెళ్ళిపోతే కాలేజీలో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించేవాడిని. కాలేజీలోకి వెళ్ళి ఎక్కడైనా చెట్లు ఆ చోటుకు వెళ్ళి ప్రార్థించేవాడిని. అలాగే ఎప్పుడు కూడా ప్రార్థించాలి, సమయం దొరికితే ప్రార్థించాలనే మనసు ఉండాలి. ఇప్పుడు యవ్వనస్తుల పిల్లలకి అది లేదు. సమయం దొరికితే సెల్ ఫోన్ ఎప్పుడు ఇస్తారా, ప్రార్థన. ఆ విధంగా నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా. నీ హృదయం ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు నీ హృదయం ఉందనుకోండి, ఒక కొండ ఉందనుకోండి, గిన్నె, ఏమండి, ఆ గిన్నెలో ఏవో రకరకాలు అన్నీ ఉన్నాయనుకోండి, నువ్వు వాటన్ని బయటికి తీసి పడేస్తావు. ఏమండి, శుభ్రంగా ఏమి చిన్న ఇది కూడా లేకుండా శుభ్రంగా నీట్గా తలతలగా తుడిచేస్తాం, కడిగేసిన తర్వాత దాంట్లో బియ్యం పోసి వండుతాం. అంతేనా? లేకపోతే ముందు చెత్త ఉంటే దాంట్లో బియ్యం పోసి వండి ఎత్తావా? శుభ్రంగా చేసి. అలాగే సర్వశక్తివంతుడు కూడా మనతో ఏదైనా మాట్లాడాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. బైబిల్లో ఉన్న పాపుల మనవి ఆయన వినడను. నీవు శుద్ధిగా ఉండాలి, నీ ఆలోచనలు శుద్ధిగా ఉండాలి. లోక విచారాలు అలాంటివన్నీ కూడా పెట్టుకొని ప్రార్థన చేస్తే వెళ్ళదు. నువ్వు ప్రార్థన చేసుకుని ఆయనకు అప్పగించేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక ప్రార్థన చేయాలన్న మనసు ఉండదు, ఒక అరగంట సేపు కూడా ప్రార్థన చేయలేరు, గంట సేపు కూడా ప్రార్థన చేయలేరు. కానీ నిత్యము నువ్వు ప్రార్థన చేయి, నీతో ఆయన మాట్లాడుతుంటాడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నా పని మీద కాదు, నీ మనసు పని చేస్తున్నా నీ మనసు ఆయన మీద పెట్టి స్తుతిస్తూ ఉండు. స్తుతి ఆగకూడదు. లోకంలో ఏదైనా ఆగొచ్చు, స్తుతించడం మాత్రం నువ్వు ఆగకుండా ఆయన్ని మహిమపరుస్తూ ఉండడం కానీ కీర్తించడం కానీ మానకుండా. అందుకని ఇక్కడ అన్నాడు, నేను ఎల్లప్పుడూ యావేను సన్నిధించిందని కీర్తిస్తాను. నువ్వు మానకుండా ఉండు, ఆయన నేను దర్శిస్తాడు. నీ భయాలని కూడా తిరిగిపోతాయి, ధైర్యం వస్తుంది. చివరి కాలంలో నేను ఎత్తబడతాననే ధైర్యం వస్తుంది. చాలామందికి ఇప్పుడు వస్తే నేను కొనుక్కోబడతాననే ధైర్యం ఉండదు. చాలామందికి ఈ వర్తమానం వింటున్నప్పటికి కూడా ఏమో నేను ఎత్తబడతాను ఏంటో నాకు అంత ధైర్యం కలగట్లేదు. ఎందుకంటే నా హృదయం అంతా కూడా దోషారోపణ చేస్తూ ఉంది. నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, ఐక్య విచారంలో ఉన్నావు, మనసు పూర్తిగా ఆయన మీద పెట్టి నువ్వు లేవు. ఏమండి, లోక సమస్యల గురించి ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు దేవదూత వలె మారలేదు, ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగా మారలేదు. కాబట్టి ఆ తలంపులు ఈ తలంపులు అవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి నేనేం వెళ్ళిపోతానో ఏంటో నీకు డౌట్గానే ఉండదు. నాకు తెలుసు నీవు ఎత్తబడతానని ధైర్యం ఉండదు నీకు. ఎందుకంటే ఆ యొక్క అవిశ్వాసం వచ్చినప్పుడు ఏమొస్తుంది? భయం వచ్చేస్తుంది నీకు. ఆ యొక్క హృదయం దోషారోపణ చేస్తున్నాను దాన్ని బట్టి ధైర్యం ఉండదు. నువ్వు పైకి వెళ్ళిపోతానని ధైర్యం ఉండదు. ఈ వాక్యం వింటున్నావు, ఆ వాక్య ప్రకారం నువ్వు లేకపోతే నీకు ధైర్యం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటావో, నువ్వు ప్రార్థన చేసే కొలది లోక సంబంధమైనతో నీ నుంచి బయటికి వెళ్ళిపోతావు. ప్రార్థన అనేది ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉన్న మురికినంతా కూడా కడిగేస్తుంటాను ప్రార్థన. అప్పుడు నీ హృదయం శుద్ధిగా అయిపోద్ది. అప్పుడు ఆయన నీతో మాట్లాడుతుంటాడు, నీ ధైర్యం వచ్చేస్తుంది. అప్పుడు నీ హృదయం యొక్క దోషారోపణ చేయదు, నువ్వు ఎత్తబడతాననేటువంటి ధైర్యం వచ్చేస్తుంది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆ భయం తొలగిపోవాలంటే ఈనాడు అలాంటి భయాన్ని తొలగించడం కోసమే ఆయన వచ్చాడు. ఇప్పుడు నిన్ను ఆయన దర్శించినట్లయితే ప్రార్థించడం ద్వారా నిన్ను ఆయన దర్శిస్తాడు. అప్పుడు ఈ వర్తమానం ద్వారా నిన్ను ఆయన దర్శిస్తాడు. అప్పుడు నీలో ఉన్న నీవు ఈ వర్తమానం విని ప్రార్థించుకున్నది ద్వారా నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు తలంపులన్నీ కూడా
చెడ్డ ఆశలన్నీ కూడా అవన్నీ కూడా నీలో నుండి పోయి నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు ఎదుగుతావో ఇంక వీటి మీద ఏటి మీద నీకు మనసు ఉండదు. ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, అవి చూడాలని మనసును, అవి వినాలని మనసును, నేను బైబిల్ వింటే చూద్దాం అనిపిస్తుంది. ఎవరే పాస్టర్ ఏం చెప్పాడు, దీని గురించి తప్పు చెప్పాడు, బైబిల్లో వీళ్ళు తప్పు చెప్పారు, ఇది తప్పు రాయడానికి, ఎందుకంటే వాళ్ళ తప్పు తెలుసుకొని సత్యాన్ని తెలుసుకుంటాను. అలాగ అనిపిస్తుంది. ఈ పెద్ద ఇష్టం ఉండదు సెల్ ఫోన్ అంటే, లోకం అంటే పెద్ద ఇష్టం ఉండదు, ఏవి కూడా పెద్ద నీకు ఇష్టంగా అనిపించవు. ఆయన సన్నిధికి వెళ్ళిపోవడానికి ఆసక్తి కలిగి ఉంటావు. ఆ స్థితికి రావాలి నువ్వు ఎత్తబడాలంటే. నీకు అర్థమైందా? వేటి మీద కూడా మనసు ఉండదు నీకు. ఆ స్థితికి రావాలి నువ్వు ఎత్తబడాలంటే. వేటి మీద కూడా ప్రేమ కలగదు, ప్రేమ ఉండదు. నీకు ఎవరైనా ఒక వజ్రం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఈరోజు ఆదివారం మాని వజ్రం ఇస్తానంటే వజ్రం లేకపోతే ప్రార్థన కావాలంటాను. దాన్ని అది నీకు విలువగా కనపడదు. లోకంలో ఏది కూడా నీకు గొప్పగా కనపడదు. నీకు ఇంకా ఉన్నతంగా ఏది గొప్పగా కనపడదు. నీకు వాక్యమే గొప్పగా కనపడతా ఉంటుంది. ముగ్గురు యూదులకు చూడండి, ప్రాణం కానీ లోకంలో ఏమి వాళ్ళకు గొప్పగా కనపడలేదు, వాక్యం వాళ్ళకు గొప్పగా కనపడతాం. వాక్యానికి మించి ఏది గొప్పగా కనపడలేదు. ఆయన సన్నిధికి రావడమే, ఆయన ఆరాధించడమే. ఇలాగ ప్రార్థన చేయగా నీలో మురికంతా పోతాడు. అందుకని చాలామంది జీవితాల్లో మురికి అలా ఉండడానికి కారణం ఏంటంటే లోక మురికంతా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒక దురాలోచన పెట్టుకుని, ఏదో ఒకటి పెట్టుకుని, ఆ మురికి ఆలోచన పెట్టుకుని అలా ఉండిపోతూ ఉంటారు. ఆ మురికి పోదు ప్రార్థన లేక, ప్రార్థించడం ద్వారా. అందుకని ఆ శరీరం ఎలా మారిపోయింది అయింది, నీ హృదయం కూడా మురికి పోయి మురికి లేని హృదయంగా మారిపోద్ది. ఆయన నామడిస్తాడు. హల్లెలూయా. అందుకని నాడు పిల్లలకి, యవ్వనస్తున్న పిల్లలకి, ఏమండి మా చిన్నతనంలో ప్రార్థన మీద ఎంతో ఆసక్తి కలిగి భక్తి కలిగి ఉంటే, ఈరోజు పిల్లలకి అలాంటి ప్రార్థన ఆసక్తి లేదు. ఏదో ప్రార్థన మీద లేదు వాళ్ళకి. ఈరోజు ప్రార్థనకు వద్దంటే బాగుండు, ఈరోజు వెళ్ళకుండా ఉండురా, ఇంటి దగ్గర ఉంటే బాగుండు, ఈరోజు మానేయం ఉంటే బాగుండు, ఈరోజు ఇంటి దగ్గర ఉండిపోతే బాగుండు, ఈ బుధవారం ప్రార్థన ఎందుకు, ఆదివారం ప్రార్థన ఉంటే సరిపోద్దు కదా. అలాంటి తలంపులన్నీ వచ్చేస్తండి, పనికి మాల తలంపులని, చెడ్డ తలంపులన్నీ వచ్చేస్తండి. ప్రార్థన ఇల్లు తెలియక ఏంటి నేను ఇంటి దగ్గర చేసుకుంటానులే, నేను రానులే అంటాను. ఈనాడు పిల్లలు చాలామంది అలా ఉంటుంటారు, ఇల్లు తెలియక. మీకు అర్థమైందా? అందుచేత పిల్లారా కనిపెట్టి ప్రార్థన చేయాలి, రాత్రి పగలు ప్రార్థన చేయాలి. 4 గంటలకు, 5 గంటలకు, 2 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే తెల్లారుతులు కూడా ఎప్పుడు మెలకు వచ్చేటప్పుడు లేచి ప్రార్థన చేస్తాను. నాకు రాత్రి 2:30 మెలకు వచ్చింది, ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అలా కొన్నిసార్లు 4 గంటలకు వస్తూ ఉంటాను, కొన్నిసార్లు 12 గంటలకు వచ్చేస్తాను, లేదా కొన్నిసార్లు 12 గంటల వరకు నిద్ర రాకపోతే ప్రార్థన చేసుకుంటాను. అలాగే సమయాన్ని ప్రార్థనకి ఇస్తూ ఉండాలి, ప్రార్థనకి ఇవ్వాలి. అలాగే మనస్సుని ఆయన మీద తొలగిపోనికుండా చూసుకోవాలి ఎప్పుడు మనం. సరే, ప్రార్థన చేసుకుందాం. ఆయన నీకప్పుడు నిన్ను దర్శించి అన్ని భయములన్నిటిలో నిన్ను ఆయన తప్పిస్తాడు. ఆయన ప్రార్థన చేయాలి నీలో. ఏం మాట్లాడదాంలే అనుకునే ఆయన కాదు ఆయన, ఏం చేద్దాంలే అనుకునే ఆయన కాదు ఆయన. ప్రార్థన వినేవాడు ఆయన, ప్రార్థన జవాబిచ్చేవాడు ఆయన. నీలాగా బద్ధకంగా సోమర్తనంగా ఉండేవాడు కాదు ఆయన. ఇప్పుడు దాకా నేను అలసిపోయానులే, ఏం వెళ్దాంలే, మనసు ఆయన మీద పెట్టి నువ్వు ప్రార్థించి మురికంతా పోద్దు. ప్రార్థన వలనే మర్చిమైనది నశించేదంతా, లోకమంతా నీలో నుండి బయటికి వెళ్ళిపోవాలంటే ప్రార్థనే. నీ హృదయం దోషారోపణ చేయకుండా ఉండాలంటే ప్రార్థనే.